జానేడున్నాడు, ఏం చేస్తాడు, మీ ట్రోలింగ్ నాకు పనికిరావు. బాంబు చిన్నగా ఉంటది, పేరుతో ఏమైతే తెలుసు. కాబట్టి నేను అణుబాంబుతో సమానం. మీరేమని చేసుకోండి, నేను వదిలిపెట్టడం కానీ ఎవరు చెప్పినా వినడం కూడా కాదు. అటవీశాఖ అధికారులు తమ తీరు మార్చుకోకపోతే వారికి వ్యతిరేకంగా ఖానాపూర్ నియోజకవర్గంలో ఒక వ్యతిరేక సామ్రాజ్యం ఏర్పాటు చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీలపై దాడి చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అవసరమైతే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పారు. ఆదివాసీలపై చేసుకున్న ఇందన్పల్ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను సస్పెండ్ చేయాలని, అలాగే తపాలాపూర్, ఉడంపూర్, ఖానాపూర్ రేంజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తనను తక్కువ అంచనా వేయొద్దని, తాను ఒక న్యూక్లియర్ బాంబు లెక్క అని చెప్పారు. అటవీశాఖ అధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే కవ్వాల్ టైగర్ జోన్ ప్రారంభమైన జిన్నారం నుంచే అటవీశాఖకు వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఉడుంపూర్లో అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఆదివాసీలు అటవీశాఖ అధికారులకు నిత్యావసరాలు సరఫరా చేయడానికి నిరాకరించారు. గ్రామంలో రచ్చబండ అత్యవసర సమావేశంలో గ్రామస్తులు, పోడు రైతులు కలిసి ఏకగ్రీవంగా పలు తీర్మానాలు ఆమోదించారు. ఉడుంపూర్లో విధి నిర్వహణలో ఉన్న అటవీశాఖ సిబ్బందికి నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పాటు నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు అందించకూడదని తీర్మానం చేశారు. అలాగే అటవీశాఖకు సంబంధించిన ఎలాంటి కూలీ పనుల్లో స్థానికులు పాల్గొనకూడదని కూడా నిర్ణయించారు. ఇది ప్రజలకు సంబంధించిన అంశం, నా ఇండివిజువల్ అంశం కాదు. కాబట్టి ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు నేను స్పందిస్తానని చెప్పినా, మీరు ఇప్పటికే అనుకుంటారు కావచ్చు ఏమైతుంది, జానేడున్నాడు, ఏం చేస్తాడు, మీ ట్రోలింగ్ నాకు పనికిరావు. బాంబు చిన్నగా ఉంటది, పేరుతో ఏమైతే తెలుసు. కాబట్టి నేను అణుబాంబుతో సమానం. మీరేమని చేసుకోండి, నేను వదిలిపెట్టడం కానీ ఎవరు చెప్పినా వినడం కూడా కాదు. జనాలకు అన్యాయం జరిగినప్పుడు నేను రెస్పాండ్ అవుతా, పక్కా మాట్లాడతా, తప్పకుండా నిలదీస్తా. ఇక్కడే కాదు, అసెంబ్లీలో కూడా నేను మాట్లాడతా. ఇది ఫస్ట్సారేమీ కాదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఆదివాసులతో పాటు ఎస్సీలు, బీసీలు, ఓసీలు, ఆదివాసులతో పాటు ఎంత అయితే వాళ్ళు భూములు ఒక 30 సంవత్సరాల నుంచి కాస్తులు ఉన్నారు, వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, ఇళ్లని ఖాళీ చేయొద్దు, హరాస్మెంట్ చేయొద్దు. మీరు ఏదైతే ఈసీజెడ్ ఉందో 1 కిలోమీటర్ ఎక్కడి నుంచి ఉందో, నేను వారం రోజుల క్రితం అంటే ఏ రోజు, పోయిన సోమవారం, ఈ రోజు సోమవారం, ఎగ్జాక్ట్లీ వారం రోజుల క్రితం అహ్మద్ నదీం గారికి కలిసిన మీ డిఓలకు ఆదేశాలు ఇవ్వండి. ప్రతి మండలం వాళ్ళకి మీటింగ్ పెట్టండి, ఫారెస్ట్ విషయం అవగాహన పెట్టండి. ఈసీజెడ్ ఏంటిదో చెప్పమని నేను స్పష్టంగా చెప్పి మాట్లాడి వచ్చిన. మరి ఇమీడియట్లీ అవగాహన సదస్సులు పెట్టించండి. ఈసీజెడ్ అంటే ఏంటిది, ఇది తెలవాలి. అప్పుడే మీరు ఒక జోన్ గుర్తించండి. మీరు అడవికి వెళ్తే మా అయ్యే జాగిర అంటున్నారు, మరి రెవెన్యూ వస్తే మీ అయ్యే జాగిరా? రెవెన్యూ మీరు ఎందుకు రావాలి? గోదావరి ఎక్కడుంది, మొరిగూడెం ఎక్కడుంది, జన్నారం ఎక్కడుంది, ఎందుకు మీరు వస్తున్నారు? కాబట్టి నేను అనేది ఏంటిదంటే, మీరు ఏదైతే అడుగుతున్నారని చెప్తున్నారో మేము కూడా అదే చెప్తున్నాం. ఈ రోజు రెవెన్యూ ఏరియాలో ఎక్కడ కూడా రావడానికి మీకు హక్కు లేదు.